ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకందరికీ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డలు కూడా హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి మనము ప్రభువును బట్టి ఎంతగానో స్తుతించవలసినటువంటి వారమే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుకు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడైందని కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండేను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడమును ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నాడు మీకు లెక్కలైన వందనాలు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ సమయంలో మరొకసారి పాద సన్నిధికి చేరి మీ వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా మీ పక్షంగా నిలబడి దాసుని సిలువ చోటును మరుగుపరిచి ఏడంతల ఆత్మశక్తించిన అభిషేకిని బలపరిచి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడుచూ ఉండగా వెనుగలుగు చెవి గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచేటువంటి మనస్సు అయ్యా ప్రతి బిడలకు మీరు కలిగించి నీ రాకడకు ఆయుధపరచుమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మనము అభిషేకమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారములో కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. రాజుల అభిషేకం గురించి గత వారములో ఆదివారం రోజున మనం నేర్చుకున్నాం. అభిషేకం వల్ల ఉపయోగాలు ఏంటో మనం ఆదివారం నేర్చుకున్నాము కనుక ఈ రోజున అభిషేకం పొందినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని ఏమిటో ఈ రోజున దేవుని యొక్క వాక్యముల నుంచి మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క ఆత్మశక్తించిన అభిషేకించబడిన తర్వాత ఆయన శక్తితోనూ బలముతోనూ నింపబడినటువంటి వాడిగా ఉన్నారు. ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ కూడా వారిని విడిపిస్తూ వారిని స్వస్థపరుస్తూ ముందుకు కొనసాగించబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ రోజున లోకములో చూసినప్పుడు అనేక మంది అపవాది చేత పీడింపబడుచున్న వారిగా ఉన్నారు. చెవిటి వారు అపవాది చేత పీడింపబడుచున్నవారు, మోగవారు అపవాది చేత పీడింపబడుచున్నవారు, గుడ్డివారు అపవాది చేత పీడింపబడుచున్నవారు, నడుములు వంగిపోయినటువంటి వారు కూడా అపవాది చేత పీడింపబడుచున్న వారే. మేమెవరము కూడా అపవాది చేత పీడింపబడలేదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రభునందు దేవుని బిడ్డారా, పుట్టుకతో వచ్చింది ప్రతిదీ కూడా అపవాది చేత పీడింపబడుచున్న వారు కాదు. కానీ మధ్యలో వచ్చిన ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్క బాధ కూడా అపవాది చేత పీడింపబడుచున్నటువంటి వారే. ఆ యొక్క మాటలు ఈ రోజున పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు ఎందరైతే అపవాది చేత పీడింపబడుచున్న వారు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఎలా విడిపించాడో పరిశుద్ధ గ్రంథములు ఈ రోజున ఈ శుక్రవారం ఉపవాస దినమందు మనం నేర్చుకుని ఈ లోకములు అనేకుల కొరకు మనం ప్రార్థించవలసినటువంటి వారమైన ప్రభునందు దేవుని బిడ్డారా, దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎవరిని విడిపించారు, ఎవరు బాధింపబడుచు ఉంటే అపవాది చేత వారిని ఎలాగ దేవుడు విడిపించాడో ఈ రోజున లేఖనాల నుంచి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం ఒకసారి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించు ఉన్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకపోయేను. ప్రభువుకు దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క స్వార్థ మనం ప్రకటిస్తూ ఉన్నాడు.
ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరో కాదు, అబ్రహాము యొక్క కుమార్తె, అనగా రక్షణ పొందినటువంటి కుమార్తె, దేవుని యొక్క రక్తము చేత కడగబడినటువంటి కుమార్తె. ఆమె 18 సంవత్సరముల నుంచి ఆమె అపవాది చేత బలహీనపరచు ఆ దెయ్యము చేత ఆమె పీడింపబడుచు నడుము వంగిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాము. దేవుని బిడ్డారా, ఇక్కడ చూసినప్పుడు ఈమె నడుము వంగిపోయినట్లుగానే లోకంలో అనేకులకు కనపడుతూ ఉన్నది. కానీ ఆమె నడుము ఎవరు వంచారు అనేది లోకంలో ఎవరికి కూడా తెలియదు. దేవుని బిడ్డారు, ఈ రోజున చాలా మంది లేవలేనటువంటి స్థితి కలిగినటువంటి వారు, చక్కగా నిలబడలేనటువంటి స్థితి కలిగినటువంటి వారిని అపవాది వారిని వంచివేసినటువంటి సంగతి వారు జ్ఞాపకం చేసుకోకుండా అపవాది యొక్క విడుదల కొరకు ఎదురు చూడకుండా వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ నడుము నొప్పి గురించి, నిలబడలేని స్థితి గురించి అనేకమైన మందులు వాడేటువంటి వారు ఈ రోజున అనేక మంది ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డారా, ఈ నడుము వచ్చింది ఎవరు అంటే దెయ్యము. ఆ దెయ్యము ఆమె నడుమును వచ్చేసిందంట. ఆమె చక్కగా నిలబడలేని పరిస్థితి కలిగిన కుమార్తెగా ఉంది. ఈ రోజున ప్రభునందు దేవుని బిడ్డారా, ఈమె ఎక్కడ ఉంది? దేవునికి సన్నిధిలో ఉంది. ఏదో ఒక రోజు దేవుడు ఈ అపవిత్రాత్మను నాలో నుంచి విడుదల కలగజేస్తారని ఆమె విశ్వాసంతో ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు దేవుడు ఆమెను విడుదల కలగజేస్తాడు. యమ ప్రార్థనకి రాలేదే అంటే నడుము లాగేస్తుందండి, నిలబడలేకపోతున్నాను, అందుకే ప్రార్థనకి రాలేకపోతున్నాను. మరి నడుము నిలబడలేనటువంటి స్థితి కలగజేసింది ఎవరు అనుకుంటున్నారు? దెయ్యమే. నువ్వు దేవుళ్ళు చక్కగా నిలబడుతూ ఉన్నప్పుడు, దేవుళ్ళు బలమైన వాడబడుతూ ఉన్నప్పుడు అపవాది నిన్నేం చేస్తుందో తెలుసా? దేవుళ్ళు నిన్ను చక్కగా నిలబడలేని స్థితిలోకి కలగజేస్తాము. దేవుని బిడ్డారా, ఈ యొక్క స్త్రీని చూసినప్పుడు 18 సంవత్సరాల నుంచి ఆమె యొక్క నడుమును వంచివేసి ఆమెను నిలబడలేని స్థితిలో ఉంచినప్పటికీ కూడా దైవ సన్నిధిని విడిచిపెట్టలేదు ఈ యొక్క కుమార్తె. అందుకే ఆమెను కూర్చి ముందు వచ్చిన రాస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి తెలుసా? ఈమె అబ్రహాము యొక్క కుమార్తె అని రాయబడి ఉందో. దేవుని బిడ్డారా, రక్షణ పొందినంత మాత్రాన ఇదిగో దైవం పట్టదనుకోవడానికి వీలదు. నీ హృదయం అనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే నువ్వు బాప్తిసం పొందినప్పటికీ కూడా అపవాది నిన్ను చోటు చేసుకుని దాని సంగతులు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే నామ. దేవుని బిడ్డారా, ఈ యొక్క కుమార్తె చక్కగా నిలబడలేని పరిస్థితి కలిగింది. ఏంటో తెలుసండి, అక్కడ ఉన్న సంఘ సహోదరులందరూ అనుకుంటున్నారు ఈమె మా తోటి సహోదరి, ఎందుకో ఈమె నడుము వంగిపోయింది అని అనుకుంటున్నారు. కానీ అపవాది బలహీనపరిచింది ఈమెను అనే సంగతి వారి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. దేవుని బిడ్డారా, బలహీనపరిచేటువంటి దేవుడు తెలుసండి అపవిత్రాత్మ, బలపరిచేది మన పరిశుద్ధాత్మ. దేవుని బిడ్డారా, ఈ రోజున పడగొట్టేది అపవాది, లేవనెత్తేది పరిశుద్ధాత్మ. దేవుని బిడ్డారా, పడిపోయినటువంటి వారిని, కృంగిన వారిని లేవనెత్తేది పరిశుద్ధాత్మ. అంతేకాని చక్కగా నిలబడిన వారిని పడగొట్టేది మాత్రము ఏమి తెలుసంటే అపవిత్రాత్మ. నువ్వు దేవుల్లో చక్కగా నిలబడి ఉన్నప్పుడు, నువ్వు దేవుడు బలంగా వాడబడుతూ ఉన్నప్పుడు అపవిత్రాత్మ నేను పడగొట్టడానికి అనేకమైన పన్నాగాలు పడుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుళ్ళు స్థిరంగా నిలిచినట్లయితే దేవుడు ఒకానొక దినాన్ని అపవిత్రాత్మ నీలో నుంచి విడుదల కలిగజేసి దేవుళ్ళు చక్కగా నిలబడి అంతస్తులను దేవుడు నడిపిస్తాడు. దేవుని బిడ్డ, అందుకే అక్కడ రాస్తూ ఉన్నాడు, యేసు ప్రభువారు ఆయన అభిషేకం పొందిన తర్వాత ఆయన ఆత్మతోనూ శక్తితోనూ బలముతో నింపబడినటువంటి వాడై అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ కూడా బాగు చేస్తూ వస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డ, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన అభిషేకం పొంది ఆయన అపవిత్రాత్మ పట్టిన వారందరినీ కూడా విడుదల కలగజేసినట్లుగా దేవుని యొక్క కృప చొప్పున ఆయన సేవకుని ఏర్పాటు చేసుకుని వారి యొక్క సేవకులు అభిషేకించుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? వారి ద్వారా దేవుడు అపవాది యొక్క క్రియలను, అపవిత్రాత్మను విడుదల కలిగించడానికి దేవుని యొక్క ఆత్మాభిషేకం వారి మీద కూడా ఉంచుతూ ఉన్నారు. అయితే ఆనాడు కుమార్తె ఇంటి దగ్గర కూర్చోలేదు, కానీ దైవ సన్నిధికి వచ్చి విడుదల పొందింది, చక్కగా నిలబడగలిగి కృపను ఆ బిడ్డ పొందుకుంది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ రోజున నువ్వు అపవిత్రాత్మ చేత నువ్వు దేవుల్లో నిలబడలేనటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడు దైవ సన్నిధిలోనికి వచ్చి నీ విడుదల కొరకు నువ్వు ప్రార్థన చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కుమార్తెను విడుదల చేసిన దేవుడు ఈ రోజున మనందరి జీవితంలో కూడా విడుదల చేయడానికి యేసయ్య ఆయన ఇష్టపడుతున్నారు. రెండవదిగా మనం చూసినప్పుడు ఇంకెందరూ అపవిత్రాత్మ చేత విడుదల పొందారో చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదాం ఒకసారి.
యేసును ఆయన శిష్యులను వచ్చి చూడగా కొందరు దెయ్యం పట్టిన ఒక మోగవాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మగవాడు మాట్లాడగా జన సమూహము ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయులు ఇలాగ ఎన్నడను కనబడలేదని చెప్పుకున్నది చాలండి. ఈ చదవబడిన వాక్య భాగములో దెయ్యం పట్టినటువంటి వాడు యేసుప్రభు వారి దగ్గరికి తీసుకుని వచ్చారంట. అతడు ఎలాగున్నాడు? మోగవాడు అయి ఉన్నాడంట. మోగవాడుగా ఉన్నాడు. అపవిత్రాత్మ అతని గొంతు మీద పనిచేస్తూ ఉంది. అపవిత్రాత్మ గొంతు మీద పనిచేస్తుంది కనుక అతను మోగవాడయ్యాడు. అంతకు ముందు అతను పుట్టినది మొదలుకుని మోగవాడు కాదు. పుట్టిన తర్వాత ఒకనొక దినాన్ని అతని గొంతును పట్టుకుంది అప్పుడు మోగవాడైపోయాడు. ఏమి కూడా మాట్లాడలేకపోతున్నాడు. ఈ రోజున చాలా మందిని మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి మోగవారిని లోకంలో చూడలేకపోతున్నావా? ఆలోచన చేయండి. చక్కగా మాట్లాడేవారు, చక్కగా పాటలు పాడేటువంటి వారు, దేవుని స్తుతించి ఆరాధన చేసేటువంటి వారు ఈ రోజున మోగవారైన వారు కూడా చాలా మంది లేకపోలేదు. అనేక మంది ఉన్నారు మధ్యలో మోగవారైన వారు. వారు దేని ద్వారా మోగవారయ్యారో వారికి తెలియక ఏం చేస్తున్నారో తెలుసా? మందులన్న వాడుతున్నారు. కానీ దేవుడి వద్దకు వచ్చి ఆ పవిత్రాత్మ చేత నుంచి విడుదల పొందలేని పరిస్థితి వారు కలిగి ఉంటున్నారు. ప్రభునందు దేవుని బిడ్డారా, ఈ రోజున మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులు ఇటువంటి వారిని ఎక్కడ కూడా చూడలేదు. అంటే దేవుని యొక్క ప్రజలైన వారిని మోగవారిగా ఎక్కడ కూడా చూడలేదు. దేవుని యొక్క ప్రజలైన వారు దైవ సన్నిధికి వచ్చి చక్కగా పాటలు పాడాలి, చక్కగా దేవుని స్తుతించాలి, చక్కగా చక్కని స్వరములతో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. కానీ మోగవారిగా ఉన్నారంటే నీకు అపవిత్ర ఆత్మ పట్టి ఉండాలి. చాలా మంది చక్కగా ఆరాధన చేస్తూ ఉంటే అందరూ ఏం చేస్తారు? గొంతు కొట్టదు పాటలు పాడడానికి, బండబూతులు తిట్టడానికి గొంతుకు ఉపయోగిస్తారు. కానీ పాటలు పాడినట్టే పాటలు పాడే వాళ్ళకి ఎలా చూస్తారు? అసహ్యంగా. ఇలా పాడరు. పాడేవాళ్ళు చూసి వాడలేదు. ఎందుకు బొద్దుకు తీర్చుకుంటుంది ఆవిడ. పాడేవారికి ఒక్కలు పెడుతూ ఉంటారు. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? అపవాది చేత పీడిపబడుతున్నటువంటి వారు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీయులు ఇటువంటి మోగవారిని ఎక్కడ చూడలేదు అని యేసయ్య చెబుతూ ఉన్నాడు కదా. ఇశ్రాయేలుకు ప్రజలనగా దేవునితో పోరాటం చేసేటువంటి వారు, ఇశ్రాయేలుకు ప్రజలనగా దేవునితో యుద్ధములాడి పెరుగులాడి విజయం పొందుకునేటువంటి వారు, ఆయన యుద్ధ నుండి సమర్థులను పొందుకునేటువంటి సామర్థ్యము కలిగినటువంటి యుద్ధ వీరులైనటువంటి వారు ఇశ్రాయేలుకు ప్రజలు. అటువంటి వారు మోగవారిగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ప్రార్థన చేయాలి. దేవుని స్తుతించేటువంటి సమయంలో నోరు తెరిచి బిగ్గరగా ఆత్మతోను సత్యముతోను దేవుని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. అంతేకాని మోగవారిగా ఉండాలి వీళ్ళు. ఒకవేళ ఎవరైనా మన సంఘములో మోగవారిగా ఉంటే కనుక ఇది మొదలుకుని, అయ్యా ఈ అపవిత్రాత్మ నా గొంతు మీద పనిచేసినట్టు పాటలు పాడినట్లేదు అయ్యా, ఈ యొక్క మోగ దయ్యాన్ని నాలో నుంచి విడుదల కలగచేయని ఆయన అని ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండండి. అంతేగాని నేను పాడలేకపోతున్నాను అని ఎప్పుడు చూసినా నేను పాడలేకపోతున్నాను అంటే ఉండడానికి వీల్లేదు. నీ గొంతును ఏదైతే పట్టుకుని పీడిస్తూ ఉందో, నిన్ను పడనివ్వకుండా, దేవుని స్తుతించనివ్వకుండా, ఏ అపవిత్రాత్మ మీద నీ మీద పరిగెత్తుకుందో దాని నుంచి నన్ను విడిపించిన ఆయన. నేను కూడా చక్కగా పాటలు పాడాలి, నేను చక్కగా దేవుని స్తుతించాలి, నేను చక్కగా అందరి వల్ల నేను ప్రార్థన చేసేటువంటి వారిగా నన్ను వచ్చిన ఆయన అని అది దేవుడిని అడిగేటువంటి వారిగా ఉండాలి. ఈ పాటలు పాడలేనటువంటి వాడిని, మోగ దెయ్యం పట్టినటువంటి వాడిని, దెయ్యమే మోగదైందండి, ఆయనకి అది దెయ్యం. మనిషి అంత మాత్రం కూడా మోగవాడి కాదు. అతను మోగ దెయ్యము పట్టినటువంటి వాడని రాశాడు. దెయ్యానికి మోగలేదు, దెయ్యం మాట్లాడలేదు. అది వచ్చేతను పట్టుకుంది కనుక ఇతను కూడా మాట్లాడలేకపోతున్నాడు. పాడదామని కూడా అంటున్నాడు. అటువంటి వాడిని యేసయ్య దగ్గర తీసుకొచ్చినప్పుడు అతడు కూడా అపవిత్రాత్మ చేత పీడింపబడుచు ఉన్నవాడు కనుక యేసయ్య దేవుడి యొక్క ఆత్మ అభిషేకం చేత నింపబడ్డాడు కనుక అపవిత్ర ఆత్మ నుంచి విడుదల కలగజేశాడు. ప్రభువునందు దేవుని బిడ్డ,
ఈరోజు ఆలోచన చేయండి. చూడండి, నడుము వంగిపోయిన వారిని కూడా అపవిత్రాత్మ వచ్చేస్తూ ఉంది. అలాగే మగవారిగా ఉన్న వారందరినీ కూడా అపవిత్రాత్మ పట్టుకుంటేనే మాట్లాడరు. చాలా మంది దోషములు చేసేవారు, పాపములు చేసేవారిని, దేవునికి విరుద్ధంగా నడుచుకునేటువంటి వారిని ఏదైనా ప్రశ్న అడిగితే మాట్లాడండి. ఇలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు మనం మాట్లాడతాం, ఎందుకు మోగోళ్ళ మాట్లాడతలేదు, మోగదగిన మాట్లాడట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? అపవిత్రాత్మ వారు గొంతు మీద కూర్చుంది కదా, ఇంకెలా మాట్లాడగలరు వాళ్ళు? మాట్లాడలేరు. కనుక అటువంటి అపవిత్రాత్మ నుంచి విడుదల కలిగించే అయినా ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉంటున్నాను. దేవుని బిడ్డ, అపవిత్రాత్మ చేత పీడిపబడుతున్న వారందరినీ కూడా విడుదల కలిగించడానికి ఈ రోజున దేవుని యొక్క అభిషేకము ఉపయోగపడుతుంది కదా. దేవుని యొక్క దాసుల ఆత్మ చేత అభిషేకం చేత నింపబడినటువంటి వారు వాటన్నిటి నుంచి విడుదల కలిగించడానికి వారు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. కానీ ఆనాడు యేసయ్య అభిషేకం పొంది ఉన్నాడు కనుక ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా వాటన్నిటి నుంచి విడిపించబడ్డారు. ఈ రోజున దేవుని యొక్క దాసుల దగ్గరికి విశ్వాసంతో రావట్లేదు కనుక వారు విడుదల పొందుకోలేకపోతున్నారు. దేవుని యొక్క దాసులుగా దేవునికి ఆత్మ అభిషేకం కలిగినటువంటి వారు, దేవునికి శక్తి చేత నింపబడినటువంటి వారు, దేవుని యొక్క బలము చేత నింపబడినటువంటి వారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి మేము విడుదల పొందాలి అనేటువంటి నమ్మిక ఎంతమందికి క్రైస్తవులకు ఉంటుందండి? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, నడుము వంగిపోయిన కుమార్తె యేసయ్య దగ్గరికి వచ్చి విడుదల పొందుకొని చక్కగా నిలబడగలిగింది కదా. అలాగే మోగదయ్యం పట్టినటువంటి వాడు దేవుని దగ్గరికి వచ్చి విడుదల పొంది చక్కగా దేవుని స్తుతించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కదా. ఈ రోజున నీ జీవితంలో నీవు గొంతుకొని పట్టుకుని పీడిస్తున్నటువంటి అపవాదిక బంధకానికి విడుదల పొంది నువ్వు దేవుని ఎందుకు స్తుతించలేకపోతున్నా, దేవుని ఎందుకు మహిమపరచలేకపోతున్నా? ఏ రోజున ఆలోచన చేస్తారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? ఇంకా మనం చదవగలిగినట్లయితే అపవాది చేత ఎందరైనా పీడిపడుతున్నారు. మరొక దైవం కనపడుతున్న ఒకసారి ఈ మత్తయి రాసిన సువార్తలోని 12వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూడండి. ఒకసారి అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడును అయినా అతడు అతని దగ్గరికి తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. వీడెవడు? ఇక్కడేమని రాయబడి ఉంది? మోగవాడు గుడ్డివాడు. ఇది కూడా దెయ్యం పట్టినటువంటి వాడు. దేవునికి అతని కన్నులు చూడనివ్వట్లేదు. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తుంది. ఎవరు గుడ్డితనం చేస్తారంటే దెయ్యాలే. దేవుని యొక్క మహిమ కార్యములు చూడలేని కన్నులు, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు తెలుసుకునేటువంటి నేత్రములు వారికి కలగజేసినందున వారు గుడ్డివారుగా ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డారా, మోగవారిగా ఉంటున్నారు. గుడ్డివారిగా గుడ్డితనం కూడా కలగజేసేది కూడా ఎవరో తెలుసంటే అపవాది, సాతానే. వారిని చూడనివ్వదు దేవుని యొక్క కార్యములు. అటువంటి వారందరినీ కూడా స్వస్థపరచడానికి మన యేసయ్య మన దగ్గరికి వచ్చిన ఆయన అభిషేకం నింపబడి మరి ఎందుకు విడుదల పొందలేకపోతున్నా? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? యేసయ్య అభిషేకము దేవుని యొక్క యాజకుల మీద ఎందుకు దేవుడు ఇచ్చాడో తెలుసా? అంటే అపవిత్ర ఆత్మ చేత పీడిపబడుతున్న వారందరినీ కూడా స్వస్థపరచడానికి దేవుడు వచ్చాడు. దేవుని బిడ్డ, అందుకే వచ్చాడు దేవుని యొక్క అభిషేకం దేవునికి యాజకులైనటువంటి వారికి. మరి యాజకుల దగ్గరికి వచ్చి దేవుని చేత విడుదలను ఎందుకు పొందుకోలేకపోతూ ఉన్నాం? యాజకుల యొక్క అభిషేకం విలువ మీకు ఎప్పుడైనా తెలుసా? ఒకసారి ఆలోచన చేయండి. యాజకుల యొక్క అభిషేకం విలువ తెలియకే మనం ఏం చేస్తున్నాం తెలుసా? అభిషేకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నాం. మీకు మొదటి దినాన్ని మీకు తెలియపరిచిన అంశము రాజుల అభిషేకం గురించి తెలియపరిచాను. వస్తువుల యొక్క అభిషేకము అలాగే యాజకుల యొక్క అభిషేకం కూడా తప్పనిసరిగా ఆ వాక్యాన్ని మీకు తప్పనిసరిగా దేవుని ఆత్మ చేత నింపబడి ఆ మాటలు కూడా మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డ, అభిషేకములు ఎన్ని విలువలు ఉన్నాయో చూడండి. అపవాది ఎలాగ మనుషుల్ని బలహీనపరుస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రోజున కూడా ఆలోచన చేసి ఉండవు. నడుములు వంగిపోయిన వారిని చూసి అపవిత్ర ఆత్మ చేత వారి యొక్క నడుము వంగిపోయిన ఆలోచన నీకు ఎప్పుడు కూడా వచ్చి ఉండదు. నడుము వచ్చేసింది అపవిత్ర ఆత్మే.
గుండెతనం కలగజేసేది కూడా అపవిత్రాత్మే. ఎంతవరకు మొన్నటి వరకు నా కొళ్ళంతో చక్కగా కనపడేయండి, ఇప్పుడు చక్కగా కనపడట్లేదు. మరి అపవిత్రాత్మ నీ మీద దాడి చేస్తుంది. నీవు దేవుడు నిలబడనివ్వకుండా, దేవుడు స్థిరపరచనివ్వకుండా అపవిత్రాత్మ నీ మీద దాడి చేసింది, నేత్రమైన దాడి చేసింది. అందుకే నువ్వు చక్కగా చూడలేకపోతున్నా, చక్కగా పాటలు పాడలేకపోతున్నా. కారణం అపవిత్రాత్మ. వాటిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అభిషేకము తన దాసుల మీద ఉంచాడు. ప్రభునందు దేవుని బిడ్డ, మరి ఒక మాటలో మనం చూసినట్లయితే ఈ మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే మరొక మాట ఒకసారి చదవండి. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని. జనులు గుంపుకూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి మోగమైన చెవిటి దయ్యమా వారిని వదులుకోము, ఇక వారిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. చూడండి, ఈ దెయ్యం అని ఎవరంట? ఎవరు? ఏం దెయ్యం ఇది? మోగ చెవిటి దెయ్యం అంట. మోగ చెవిటి దెయ్యం పట్టినటువంటి ఒకరిని తీసుకుని వచ్చారు యేసు ప్రభువు దగ్గరికి. మోగవాడి గురించి ఇందాక మనం విన్నాం. ఇది చెవిటి దెయ్యం కూడా అంట. చెవిటి దాన్ని కూడా కలగజేసేది కూడా అపవిత్రాత్మే. దేవుడు చక్కని నీకు చెవునిచ్చి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు చక్కని చెవుడికి ఇస్తూ ఉంటే, మనము దెయ్యపు మాటలు మనం విని లోకములో చెవుడితనాన్ని, అపవిత్రాత్మను మన చెవుల మీద పనిచేసేటట్లుగా చేసుకుంటూ ఉంటాం. అందుకే మనం దేవుని యొక్క మాటలు మనం వినలేము. తర్వాత మనం చెవిటి వారు అయిపోయి ఏం చేస్తూ ఉంటామో తెలుసంటే, ఎంత మాత్రం ఇప్పుడు దేవుని మాటలు హృదయంలోకి రాదు. దేవుని యొక్క సన్నిధికి వెళ్తాము, కానీ ఏం చెప్పామండి ఇంతకు ముందు వాక్యం అంటే ఎనవో. ఎందుకో తెలుసా? అపవిత్రాత్మ నీ చెవుల మీద దాడి చేసి నీ చెవులు విన్నమో, చెవుల్ని విన్నమో. దేవుని బిడ్డారా, చెవిటితనము కూడా కలగజేసేది ఎవరో తెలుసా? అపవిత్రాత్మ. దెయ్యము పట్టినటువంటి వాడిని తీసుకుని వచ్చినప్పుడు, దెయ్యము పట్టిన వాడి యొక్క జీవితంలో అపవిత్రాత్మ ఎన్ని రకాలుగా పనిచేస్తుందో ఈ రోజున మనకి ఆలోచించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మ పట్టినటువంటి వారు తను నాశనం చేసుకున్నట్లుగా చేసేటువంటి శాన పట్టినటువంటి దెయ్యం పట్టినటువంటి వారిని కూడా యేసయ్య విడిపించాడు కదా. చూడండి, అపవిత్రాత్మలో ఉన్నటువంటి గుణాల మీద ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున అనేక మంది యవనస్తులు తను నాశనం చేసుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రభువును దేవుని బిడ్డలారా, నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, ఏంటెంతలో ఇలా జరిగింది? నిన్నటి వరకు బాగానే ఉంది కదా, ఎంతలో ఇలా ఎలా జరిగింది? అది ఆశ్చర్యపోయే సంగతులు మనం చూడగలుగుతూ ఉన్నామని. కారణం ఏంటో తెలుసు అంటే, అపవిత్రాత్మ మనుషుల మీద దాడి చేస్తుంది. అది స్వయంగా తన మనిషి వలె శక్తి రూపంతో మన మీదకి రాదు, కానీ అపవిత్రాత్మ మనుషులకు దూరి వారి నాశనం చేసుకున్నట్టుగా చేస్తూ ఉంది. దేవుని యొక్క విలువైన మాటలను మన హృదయంలోనికి రానివ్వకుండా ఆ వాక్యానుసారంగా జీవించడం కూడా చేసేది ఎందుకు తెలుసు అంటే అపవిత్రాత్మ. దేవుని బిడ్డలారా, ఈ అపవిత్రాత్మ చెవిటితనం కలగజేస్తుంది. మగవాణిగా చేసేది కూడా అపవిత్రాత్మే. అలాగనే పక్షవాతములు కూడా కలగజేసేది కూడా అపవిత్రాత్మే. దేవుని బిడ్డలారా, ఇలా చూస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది అపవిత్రాత్మ చేత పీడితపడుచున్న వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని స్వస్థపరిచి వారిని యథావిధిగా వారిని నడిపించిన యేసయ్య ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నా. ఎంతవరకు మీ జీవితంలో ఎంతలో మీకు తెలిసి ఉండవచ్చు. నడుము ఒక్కపోయిన వారు ఉండవచ్చు, మోగవారు ఉండవచ్చు, అలాగే చెవిటి వారు ఉండవచ్చు. దేవుని బిడ్డారా, గుడ్డివారు ఉండవచ్చు. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిని అపవిత్రాత్మ పట్టి పీడిస్తూ వారిని చక్కగా నిలబడలేకపోతుంది అనే సంగతి మీరు గుర్తించవలసినటువంటి వారి నా దేవుని బిడ్డ. అయ్యో, నేను రక్షణ పొందాను కదా, అపవిత్రాత్మ నన్నెందుకు పట్టుకుంటుంది నువ్వు అనుకోవచ్చు. దేవుని బిడ్డారా,
ఏదో ఒక రీతిగా ఒకవేళ నీ హృదయం మీద దాడి చేయడానికి అవకాశం లేనప్పుడు నీ శరీరంలో ఏదో ఒక అవయవం మీద అది దాడి చేసి నేను కృంగదీయడానికి ఇష్టపడుతుంది దేవుడు కదా. అపోస్తలుడైన పౌలు ఎటువంటి వాడు తెలుసా? అగ్ని చేత నింపబడినటువంటి వాడు, పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకం చేత నింపబడినటువంటి వాడు. అతని యొక్క వస్త్రములు తాకితేనే రోగులు స్వస్థపరచబడేవారు దేవుని బిడ్డ. అతని వస్త్రములు తాగితేనే అనేక మంది రోగులు స్వస్థత పొందేటువంటి కృపావరము కలిగినటువంటి వాడు ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు. అతని మీద అపవిత్రాత్మ దాడి చేయడం అనుకుంటున్నాడా? ఒక చదువుత పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం కింద చదువుతాం ఒకసారి. దాని ముందు వచ్చిన నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఒక దూతగా సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఎద్దు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు మిమ్మల్ని వేడుకుంటేనే కానీ అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే సంతోషముగా అతిశయపడుచు ఉన్నాను. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో సాతాను దూతగా ఒక ముళ్ళు అతని మీద ఉంచబడిందంట. తన నేత్రముల మీద ఉండింది. తన నేత్రముల మీద ఉన్నప్పుడు పుసులు కారిపోతూ ఉండేవి తన యొక్క నేత్రములు. ఇది ఎవరు కలిగజేశారు అంటే అపవాదే. అది అతని యొద్ద నుండి తొలగిపోవాలనని ఏది అపవిత్రాత్మ కలగజేసిన ఆ యొక్క కుసులు కారుతున్నటువంటి ఆ యొక్క గుణము అతని యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థన చేస్తుంది. కానీ దేవుడు అతని అతిశయపడకుండా నిమిత్తము అది అతని యొద్ద నుండి తొలగించలేదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంతటి వారి మీదే అపవిత్రాత్మ పనిచేస్తుంది కదా. ఈ రోజున మన యొక్క అభిషేకము ఎటువంటి అభిషేకము కలిగి ఉన్నప్పటికీ కూడా దేవునికి ఆత్మ చేత నీ హృదయం అంతా కూడా నింపబడినప్పుడు నీవు ఎంతమాత్రం పాపంలోనికి వెళ్ళవు. ఒకవేళ నీవు శరీరము బలహీనత కావచ్చేమో అప్పుడే దేవునికి ఆత్మ నిన్ను బలపరుస్తూ ఉన్నదని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారి మీద దేవుని బిడ్డ. అపోస్తలుడైన యొక్క పౌలు యొక్క జీవితంలో అతని మీద ఉన్నటువంటి అపవిత్రాత్మ పనిచేసినటువంటి ఆ యొక్క బలహీనత అతని యొద్ద నుండి తొలగిపోకపోయినప్పటికీ కూడా అతను బలహీనమవుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తి అతను బలపరుస్తూ ఇంకనూ అత్యధికమైన బలము చేత అతను నింపుతూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు అతడు ఎప్పుడు బలహీనుడు అప్పుడే నేను బలవంతుడిని అని చెప్పుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కూడా దేవుని బిడ్డ. ఈ రోజున మీ జీవితంలో నీ కాలు మీద అపవిత్రాత్మ పనిచేస్తుందేమో, నీ కాలు నీకు తగ్గట్లేదేమో, అది అపవిత్రాత్మ పనిచేసే పని. నీ చేతులు చప్పట్లు కొట్టడానికి నీ చేతులు సరిగా పనిచేయట్లేదేమో, అపవిత్రాత్మ నీ చేతుల మీద పనిచేస్తుందని సంగతులు జ్ఞాపకం చేసుకుని ఆ చేతుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆ పాదముల కొరకు ప్రార్థన చేయి. దేవునికి సన్నిధికి వెళ్ళడానికి నా కాళ్ళు సహకరించట్లేదు, ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నాను కానీ నా కాళ్ళు లాగేస్తున్నాయి అనుకునేవారు లేరు. ఈ రోజున రక్షణ పొందిన వారు కూడా ఉన్నారండి. దేవుని బిడ్డలారా, అపవిత్రాత్మ వారి పాదముల మీద పనిచేస్తుందేమో, లేకపోతే వారి యొక్క నడినెత్తి మీద కూర్చుని పనిచేస్తుందేమో. ప్రార్థనకి వెళ్ళే సమయానికి తల బాధ, విపరీతమైన తల మీద బాధ కలుగుతూ ఉన్నటువంటి జీవించేవారు అనేక మంది ఉన్నారు. దేవునికి సన్నిధికి వచ్చి విడుదల పొందితే నీకు ఎప్పుడు నీ మీద కూర్చోలేదు. నీ కాళ్ళు లాగుతూ అపవిత్రాత్మ నిన్ను నాగలేకుండా చేస్తూ ఉన్నప్పుడు దేవునికి సన్నిధిలోనికి నువ్వు వచ్చి కూర్చుంటే కనుక దేవునికి ఆత్మచేత విడుదల పొంది ఎప్పుడు నీ యొక్క పాదములు దేవునికి సన్నిధికి పరుగులెట్టడానికి ఉపయోగపడే విడుదల దేవునికి ఇస్తారు. కదా
మరి ఎందుకు రాలేకపోతున్నారు? పదనంలో ప్రియమంతుడు దేవుని బిడ్డ, అయ్యో నేను ఏకపడి కనపడట్లేదు అపవిత్రాత్మ, అయ్యో ఆ దేవుడు ఎందుకు వెళ్ళి నేను విడుదల పొందాలి అని ఆశ నువ్వు కలిగి ఉండాలి. నువ్వు చెవిటి వారిగా ఉండవచ్చు. దేవుని యొక్క మాట నేను వెళ్ళాలి కదా అని ఇంటి దగ్గర కూర్చుని అపవిత్రాత్మ నేను నాశనం చేస్తుంటాను. నాశనం దిగిపోవడానికి వీల్లేదు. దేవుని ఎందుకు వచ్చి విడుదల పొంది దేవుని యొక్క మాటల చేత ఆదరించబడాలి. దేవుని యొక్క మాటల చేత బలపరచబడాలి. దేవుని యొక్క మాటల చేత అద్భుతాశ్చర్య కార్యములు పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలి. కానీ అపవిత్రాత్మ యొక్క చేతిలో మనం నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కనుక యేసయ్య ఈ లోకంలోనికి దిగువచ్చి వేసి ఆయన నిన్ను విడిపించడానికి ఆయన ఆత్మ అభిషేకం చేత నింపబడినటువంటి వాడు ఉన్న దేవుని బిడ్డ. కృంగిన వారిని లేవనెత్తడానికి, గుడ్డి వారిని బలపరచడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు కదా. మరి ఎందుకు నువ్వు విడుదల పొందుకోవడానికి దేవునికి సన్నిధిలోకి రాలేకపోతూ ఉన్నా? ఒక గుడ్డి వాడే దేవుని యొద్దకు వచ్చి విడుదల పొందాడు కదా. నలుగు వంగిపోయినటువంటి వాడే దేవుని యొద్దకు వచ్చి విడుదల పొందాడు కదా. చెవిటి వాడు విడుదల పొందాడు, మోగవాడు విడుదల పొందాడు. మరి ఈ రోజున దేవుని యొద్దకు రావడానికి నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఎందుకు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి విడుదల నువ్వు పొందలేకపోతున్నావు? అందుకని కారణము అపవిత్రాత్మ నీ మీద పనిచేస్తూ ఉంది. నిన్ను విడుదల పొందుకోవట్లేదు. కారణము అపవిత్రాత్మ నిన్ను పట్టుకుని అది దాని చెప్పినట్లుగా నిన్ను నడిపించుకుంటుంది. కానీ దేవుని యొక్క మాటలు నిన్ను నిలబడట్లేదు అని సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ, అపవిత్రాత్మ నిన్ను బలహీనపరుస్తూ ఉంది. కొంచెంగా నేను బలహీనపరిచి ఎందుకు పనికిరాని వారిగా చేస్తూ ఉంది దేవుని బిడ్డ అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? ఆలోచన చేయి. యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇందుని గురించి ఆయన అభిషేకం పొందినటువంటి తర్వాత ఆయన ఆత్మతో శక్తితో నింపబడినటువంటి వాడై అపవాది చేత పీడిపబడుచున్న వారందరినీ కూడా ఆయన బాగు చేస్తూ వచ్చాడని ఈ రోజున ఈ యొక్క బోధవచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపవిత్ర ఆత్మ ఎంతమందిని ఎన్ని రకాలుగా కృప చేస్తూ ఉందో ఈ రోజున మనతో మాట్లాడుచు ఉండగా ఈ రోజున ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ అపవిత్ర ఆత్మ చేత నింపబడ్డా, కుంటి అపవిత్రాత్మ చేత నింపబడ్డావేమో, మోగ అపవిత్రాత్మ చేత నింపబడ్డావేమో, నీవు నడుము లొంగిపోయినటువంటి అపవిత్రాత్మ చేత నింపబడ్డావేమో, గుడ్డితనం కలిగేసే అపవిత్రాత్మ చేత నువ్వు నింపబడ్డావేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. అటువంటి అపవిత్రాత్మ చేత నువ్వు నింపబడ్డావు కనుక నువ్వు బలహీనమైపోతావు. ఎందుకు పనికిరాని వాడిగా అయిపోతావు? అపవిత్రాత్మ చేత నాశనం అయిపోతూ ఉంటావు కనుక వాటి నుంచి విడుదల పొందాలి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. యేసయ్య దగ్గరికి వెళితే నన్ను విడిపిస్తాను దేవుడు. యేసయ్య దగ్గరికి వెళితే నా యొక్క భోగతనము నుంచి, యేసయ్య దగ్గరికి వెళితే నా గురుడితనము నుంచి, యేసయ్య దగ్గరికి వెళితే ఒగ్గుపోయిన నా నడుము నుంచి, యేసయ్య దగ్గరికి వెళితే చక్కగా చూసేటువంటి జ్ఞాపకం దేవుడు కలిగేస్తాడు. అటువంటి విడుదల నేను పొందుకుంటాను ఆలోచనతో దేవుడి దగ్గరికి రావాలి. విశ్వాసంతో దేవుడి దగ్గరికి రావాలి. కానీ అపవిత్రాత్మ చెప్పినట్టుగా మనం నడుచుకోవడానికి వీల్లేదు. గుడ్డివారిగా ఉన్నవాడే దేవుని యొద్దకు వచ్చి విడుదల పొందాడు. మోగవారిగా ఉన్నవాడు దేవుని యొద్దకు వచ్చి విడుదల పొందాడు. ఇంకెందరో అభిషేకం పొందిన యేసయ్య దగ్గరకు వచ్చి విడుదల పొందుతున్నప్పుడు ఈ రోజున ఎటువంటి నువ్వు బలహీనత కలిగించడం ఉన్నప్పటికీ, ఎటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా, అపవిత్రాత్మ ఎటువంటి నేను కృంగతీసిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అభిషేకం పొందిన యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చి ఎందుకు నువ్వు విడుదల పొందలేకపోతున్నావు? ఆలోచన చేయండి. యేసయ్యని విడిపించడానికి ఆయన అభిషేకం చేత కుమ్మరించమని ఆయన సన్నిధులను ఉన్నాడు. ఆయన దాసుల ద్వారా ఆయన దాసులు ఆయన ఉండి ఆయన విడిపిస్తూ ఉన్నాడు కదా. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డ, ఇంతవరకు జీవితంలో ఎటువంటి అపవిత్రాత్మ చేత పీడిపడుచున్న వారిప్పటికీ కూడా యేసయ్య ఈ రోజున మనం విడిపించడానికి దేవుని యొక్క ఆత్మ మన మధ్య దిగొచ్చి వేస్తాడు కనుక ఎందరైతే అటువంటి బలహీనతను బాధింపబడుచు, పీడిపబడుచు, విడుదల కొరకు వారు ప్రార్థించమని కోరితే కనుక వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పనిసరిగా వారిని విడిపించి ప్రభు యొక్క సన్నిధిలో నడిపించుకుని, ప్రభు యొక్క సన్నిధిలో వారిని విడిపించి ప్రభు యొక్క పనిలో బలమైన సాధనను వాడుకునే కృపను ఆయన యొక్క విడుదల పొందిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన మహిమపరిచే అంతస్తును పరిశుద్ధాత్మ దేవుడు వారందరికీ కంప్లీట్ చేసి ఆయనే మహిమపొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థన స్తోత్రాలు ఆయన
ఇంతవరకు నీ విలువైన మాటలు చూద్దాం. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసయ్యా మీకు నేను వందనాలు స్తోత్రం. అవును తండ్రి, ఆనాడు ప్రభువా నీవు అభిషేకం పొందిన తర్వాత ఆత్మతోనూ శక్తితోనూ బలముతో నింపబడిన వాడే, అలాగే నాయన అపవాదించిన పీడింపబడుచున్న వారందరినీ కూడా నాయన నీవు స్వస్థపరిచాలని మీకు వందనాలు స్తోత్రం. అపవాది ఎన్ని రకాలుగా పీడిస్తూ ఉందాం, అయినా నువ్వు మాకు తెలియపరిచిన దేవా మీకు వందనాలు స్తోత్రం. నలుగు ఓడిపోయిన కుమార్తె అయ్యా మీ సన్నిధిలో చేసి ఆ బిడ్డ విడుదల పొంది చక్కగా నిలబడగలిగింది నాయన. అలాగే తండ్రి, మోగ దెయ్యం పట్టినటువంటి వారు నీ వద్దకు వచ్చి విడుదల పొందారని ఆయన మీకు వందనాలు స్తోత్రం. చెవిటి వారు నీ వద్దకు వచ్చి విడుదల పొందారయ్యా. అలాగే తండ్రి, గుడ్డి వారు నీ వద్దకు వచ్చి విడుదల పొందారయ్యా. తను నాశనం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుమారుడు ఆయన నీ వద్దకు వచ్చి విడుదల పొందిన ఆయన. ఇదిగో నిలిచిన విడుదల బట్టి వారు ఎంతగానో నిన్ను స్తుతించారు ఆయన, నిన్ను మహిమపరిచారు దేవా మీకు ఎక్కడైనా వందనాలు స్తోత్రం. అంటే రీతిగా ఎందరైతే ఈ రోజున ఏ 15 చేత అపవాత్రాత్మ చేత పీడిపబడుచుకున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా నీ వద్దకు వచ్చి విడుదల పొందేటువంటి మనసులో ప్రతి ఒక్క బిడ్డలకు కలిసి కూర్చున్నాను మీకు వందనాలు స్తోత్రం. అనేక మంది అయ్యా అపవిత్ర ఆత్మశక్తులైన బలహీనపరచబడుతున్నాయన, బలహీనమైపోతూ ఉన్నాయన. అయ్యా నీ ఆత్మ బలమైనటువంటి వారిగా అయ్యా శ్రమలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కష్టములు వచ్చిన ఇదిగో ప్రభువా వారిలో బలమైనందున ఆయన తొలగిపోతూ అనేకమైన కష్టములు పడుతున్న వారు అనేక మంది ఉన్నారు. అయ్యా వారందరినీ కూడా విడిపించిన ఆయన, వారందరినీ కూడా విడిపించి వేసి నీ ఆత్మ శక్తి చేత నీ కార్యములు జరిగించినాయి. నీలో ఉన్న ఆనందకరమైన జీవితములు, నీలో ఉన్న సంతోషకరమైన జీవితములు, నీలో ఉన్న ఆరోగ్యకరమైన జీవితములు ప్రతి బిడ్డలు పొందుకునే కృప భాగ్యమును ప్రతి బిడ్డలు పొందుకుని మీరు మహిమను పొందవాలి. మమ్మల్ని స్వస్థపరిచే రోవాను నేనే వాగ్దానం చేసిన యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించమని కోరుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.